బినైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ ఆర్ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అంటే మగవాళ్ళల్లో ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ సెక్షువల్ గ్లాండ్. అది యంగర్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే సెక్షువల్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫ్యూచర్లో ఎల్డర్లీ గ్రూప్లో లైక్ 50 years తర్వాత ఆ ప్రోస్టేట్ అనేది సహజంగా డ్యూ టు ఆండ్రోజన్స్ మన హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సైజ్ పెరిగే అవకాశాలు ఉంటుంది అనమాట. దాన్ని ఎన్లార్జ్మెంట్ అంటారన్నమాట. 2 రకాలుగా ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది. ఒకటి బినైన్ మీన్స్ ఇట్ ఈస్ నాన్ క్యాన్సరస్ థింగ్. మాలిగ్నెంట్ మీన్స్ క్యాన్సరస్ థింగ్స్. మామూలుగా ఎన్లార్జ్మెంట్ రెగ్యులర్గా జరిగే వాళ్ళలో రెగ్యులర్గా మేల్స్లో జరిగిన దాంట్లో 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ బినైన్ ఎన్లార్జ్మెంట్. 90% బినైన్ ఎన్లార్జ్మెంటే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బినైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్. దాంట్లో మనకి పేషెంట్కి తరచుగా వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయంటే యూరిన్ వీక్గా రావడం, అంటే యూరిన్ ప్రెషర్తో రాకపోవడం, యూరిన్ బొట్టు రావడం, యూరిన్ సన్నగా రావడం, యూరిన్కి వెళ్ళాలంటే ముక్కాల్సిన అవసరం రావడం, తర్వాత యూరిన్ మాటికి రావడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటారనమాట. ఫ్రీక్వెంట్ యూరిన్ అర్జెంట్గా రావడం, తర్వాత నైట్ టైం యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, లైక్ 3 or 4 times, దాన్ని నాక్ట్యూరియా అంటాము. ఇవన్నీ దాంతోపాటు పోస్ట్ వైడ్ డ్రిబుల్, అంటే యూరిన్కి వచ్చిన తర్వాత కొన్ని బొట్లు యూరిన్ తెలియకుండా లీక్ అయిపోవడం, ఇది జరిగే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి ఈ బినైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల యూరిన్లో మాటికి ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కొంతమందికి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బ్లాడర్లో డ్యూ టు క్రానిక్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్.